హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రుద్ర అభిరుచి ఛానల్. అందరు బాగుంటారు ఫ్రెండ్స్. నేను కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. ఇవాళ ఎంతో టేస్టీ ఆలు అండ్ కీమా కర్రీ. ఇది చపాతీలల్లో, నాన్లల్లో, పరాటాలల్లో సూపర్ ఉంటుంది. అన్నంలో అయితే బాగుంటుంది, నేను ముందే చెప్తున్నా. ఇంకా దాన్ని చేసే విధానం ఏంటంటే, ఫస్ట్ నేను గిన్నె పెట్టుకొని కడాయి పెట్టి దాంట్లో నూనె వేసుకున్న, కొద్దిగా నూనె వేసుకొని ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపుకున్న, దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకుంటున్న. చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకున్న ఆల్రెడీ నేను క్లీన్గా. ఆ ఆలుగడ్డలు దాంట్లో వేసేసిన ఆయిల్లో మంచిగా మగ్గినాయి. దాంట్లో కొద్దిగా నేను ఉప్పు వేసుకొని మంచిగా మగ్గబెట్టుకున్నా. ప్లీజ్ ఫ్రెండ్స్, చాలా వీడియోస్ చేస్తున్నా, ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎంకరేజ్ చేయండి. ఓకే, ఇంకా ఆలుగడ్డనైతే మగ్గింది, ఉడికింది. ఇంకా నేను కీమా చాలా మంచిగా క్లీన్గా కడిగి నీళ్ళంతా వాటర్ ఏం లేకుండా పక్కకు పెట్టి దాంట్లో వేసేస్తున్నా. చాలా అంటే చాలా బాగుంటుంది. సండే పూట మనం పూరితో కూడా బాగుంటుంది. ఇది పూరి, చపాతీ, నాన్ ఇట్లా చాలా బాగుంటుంది. ఇంకా నేను కీమా వేసుకున్న, క్యారెట్, ఇది పచ్చిమిర్చి కూడా వేసిన ఫ్రెండ్స్, ఎందుకంటే ఫోన్ జర స్ట్రక్ అయింది, చూపెట్టలే. ఇంకా నేను కారము, ధనియాల పొడి, జీలకర్ర పౌడర్ వేసేసుకొని ఇంకా కొద్ది ఫ్రై చేసుకున్న ఫ్రెండ్స్. అయినట్టే ఇంకా కొత్తిమీర వేసేసుకొని కలిపేసుకున్న. ఇది చాలా అంటే చాలా బాగుంటుంది. ఎంత ఎక్సలెంట్ అయిందంటే, నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్